తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఫైర్ అయ్యారు. కౌంటర్ అటాక్ స్ట్రాంగ్ గా ఇచ్చారు. సంస్కారం తెలియని నీవా సంస్కారం గురించి మాట్లాడేదని టీడీపీ ప్రశ్నించారు. అవినీతిపైనా సరే అక్రమాలపైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమేనా అని దాడిశెట్టికి సవాల్ విసిరారు. దివ్యమ్మ దివ్యమైన పల్లెల్లో పరిచిన సిమెంట్ రోడ్లు ఓసారి చూసొద్దామా అని రాజాకు పిలుపునిచ్చారు. మొన్న జరిగినటువంటి తుని మహానాడులో మరి చాలా మంది తుని తెలుగుదేశం పార్టీ నాయకులు మరి గౌరవనీయ యనమల రామకృష్ణుడు గారు పార్టీ మీద మహానాడుకు సంబంధించి అలాగే తుని నియోజకవర్గంలో ఈ 10 నెలల పాటు జరిగినటువంటి అభివృద్ధి మీద గత వైఎస్ఆర్ పార్టీలో గత 5 సంవత్సరాల్లో జరగనటువంటి అభివృద్ధి మీద మాట్లాడడం జరిగింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇతర వైఎస్ఆర్ పార్టీ వ్యక్తులను కానీ ఎవరిని కూడా మీరు మీడియా పూర్వకంగా వీడియోల్లో మీరందరూ కూడా చూడొచ్చు. ఎప్పుడు కూడా యనమల రామకృష్ణుడు గారు వాడు వీడని సంబోధించడం కానీ ఎవరిని కూడా కించపరిచి మాట్లాడడం కానీ ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా తన 40 సంవత్సరాల చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. అది మీ అందరికీ తెలుసు, తుని నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్య నాయకులకు అన్ని పార్టీల నాయకులకు కూడా తెలుసు. అందువల్ల ఈ రాష్ట్రంలో రామకృష్ణుడి గారి దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటారు తప్ప రామకృష్ణుడి గారిని విమర్శించే నాయకులు ఎప్పుడు కూడా ఈ 40 సంవత్సరాల్లో మనం చూడలేదు. కానీ దానిపైన నిన్న మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి దాడిశెట్టి రాజా గారు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఆయన చాలా అసభ్యకరంగా పెద్ద మనుషులను చూడకుండా ఎప్పుడు కూడా తనకు అలవాటుగా ఎదటి వారిని కించపరిచి మాట్లాడడం, సభ్యత లేకుండా మాట్లాడడం, సంస్కారం లేకుండా మాట్లాడడం అన్నది నియోజక ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నారు. ఆ సభ్యత లేకుండా మాట్లాడడమే మన ఓటము కూడా ఆయన కారణం. అందులో భాగంగా మరి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం వచ్చి ఒక ఆయన కాలు పట్టుకున్నారు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, వదిలేయండి అని అన్నారనేసి మరి ఆయన అనడం జరిగింది. మరి 2019 మరి అప్పుడు మీరు మీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, మీరు ఎవరైనా వచ్చి మిమ్మల్ని వేడుకుంటే మీరు ఎందుకు వదిలేసినట్లని కూడా ఈ మీడియా పూర్వకంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాళ్ళు పట్టుకోవడం కానీ మరి వచ్చి బతిమాలుకోవడం కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ ఎప్పుడు ఆ సంస్కారం ఆ సభ్యత కూడా అలవాట్లేదు. మరి 2019 6వ నెలలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కోర్టు ఏ కంప్లైంట్స్ లేవు, ఏ ఎలిగేషన్స్ లేవు అని క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. మీరు పేరు చెప్పొద్దన్నారు కాబట్టి మేము పేరు చెప్పట్లేదు. ఒక్కసారి మీరు ఆన్ రికార్డ్ అన్నారు కాబట్టి ఒక్కసారి ఆన్ రికార్డ్ మీరు చూసుకోండి. అవినీతులు చేయడం కానీ అక్రమాలు చేయడం కానీ కాళ్ళు పట్టుకోవడాలు కానీ మీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న పెద్దలకు అవనవండి, ఉద్యోగస్తులకు అవనవండి మీకుంది కానీ తప్ప ఆ సంస్కారం ఎంతో సభ్యతతోటి ఉండే మనుషులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అది మీరు ముందు గుర్తించుకోవాలి. ఎందువల్ల మేము మర్డర్లు చేయలేదు, అవినీతులు చేయలేదు, తప్పులు చేయలేదు, మా సంస్కారం మా సభ్యత అటువంటిది. మరి ఇక మీరు ఈ 10 నెలల్లో తుని నియోజకవర్గంలో 161 కోట్ల అభివృద్ధి జరిగిందని రామకృష్ణుడు గారు చెప్పారు. దాన్ని మీరు కామెడీగా పులిహారగా అన్ని ఎంతో వర్ణించి మాట్లాడడం జరిగింది. ఈ కామెడీలతోటి పులిహారలతోటే మీరు 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలతోటే జరిపారు తప్ప తుని నియోజకవర్గంలో ఏ మండలంలో అయినా మీరు ఒక సిమెంట్ రోడ్ కానీ
2014 నుంచి 2019లో యనమల రామకృష్ణుడి గారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలతో సుమారు ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో నాబార్డు నిధులతో కూడా రోడ్లు వేస్తే అవి గుర్తలు పడిపోయినా సరే మీరు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ కనీసం గుంతలు పూడ్చింది లేదు మీరు. అలాగే ఎన్సోడవరం నుంచి చెన్నైపాలెం వెళ్ళే రోడ్లో కట్రాల కొండ దగ్గర 60 మీటర్ల రోడ్డు మీరు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎంతో ఆ లైన్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా మీరు కనీసం 5 సంవత్సరాల్లో 60 మీటర్ల రోడ్డు కూడా వేయలేకపోయారు అన్నది మరి మీకే మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి ఈ రోజున వచ్చిన 10 నెలల్లో గవర్నమెంట్లో 3వ నెలలోనే దానికి శంకుస్థాపన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు చేసి అది ఇమీడియట్లీగా పూర్తి చేయడం జరిగింది. అలాగే వచ్చిన 10 నెలల్లో టౌన్లో అయితే టౌన్ పెద్దలు వివరిస్తారు. తుని మండలం, కోటనందూరు మండలం, తొండంగి మండలంలో సుమారు NRGS ద్వారా సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ఉండాలన్న ఉద్దేశంతో సుమారు 100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇంకా 40 కోట్ల రూపాయల పనులు సాగుతున్నాయి. ఇప్పటికి 80 కోట్ల రూపాయల పనులు అవ్వాయి. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి పొలంలో పశువులు కట్టుకోవడానికి షెడ్ నిర్మించాలి అన్న ఉద్దేశంతో NRGSలో ఒక్కొక్క షెడ్కి 2 లక్షల రూపాయలు సబ్సిడీ పూర్వకంగా ఇచ్చి సుమారు తుని నియోజకవర్గంలో మొన్న 1600 షెడ్లు నిర్మించడం జరిగింది. మరలా ఇంకో 1600 షెడ్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు ఒక 30 కోట్లు NRGS ద్వారా రావడం జరిగింది. మీరు పులిహార కామెడీ అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వారిని తీసుకుని మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నాం. ఈ 10 నెలల్లో ఎంత అభివృద్ధి జరిగింది, ఇంకా ఎంత శాంక్షన్ అయి ఉంది, డిపార్ట్మెంట్ పెట్టి మీరు మనం కూర్చోవచ్చు. మీరు ఎక్కడ కూర్చున్నామంటే అక్కడ కూర్చోవడానికి తుని తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇందులో కామెడీ చేయవలసిన అవసరం, పులిహార చేయవలసిన అవసరం, సొల్లు మాటలు చెప్పవలసిన అవసరం, సంస్కారం లేని మాటలు కూడా మేము మాట్లాడవలసిన అవసరం లేదని కూడా ఈ మీడియా ద్వారా మీకు చెప్తున్నాం. మరి ఇక మీరు ఇంకా అభివృద్ధి చూస్తారు. చాలా చాలా తునిలో ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి చూస్తారు. మరి మీరు 10 సంవత్సరాల్లో ఈ తునికి ఏం చేశారు, మేము 10 నెలల్లో ఏం చేశాం అనేది అన్ని కూడా డిపార్ట్మెంట్ల దగ్గరికి మీరు వెళ్ళినా సరే గవర్నమెంట్ ఇచ్చిన జీవోలతో పాటు ఉంటాయి, మీరు చూసుకోవచ్చని కూడా చెబుతూ, మరి యనమల రామకృష్ణుడి గారు సొంత గ్రామం గురించి కూడా మీరు మాట్లాడారు. సొంత గ్రామం ఎంత డెవలప్మెంట్ చేశారో, ఎంత అభివృద్ధి చేశారో అది మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ వారికి తెలుసు, ఏవి నగరం వరకు కూడా తెలుసు. గ్రామంలో రేవడపంత రోడ్డు అనేది చాలా 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 ఉపయోగకరం అందరికీ కూడా. ఆ రోడ్డును కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి తుని నియోజకవర్గం ప్రజలు గెలిపించుకున్నటువంటి యనమల దివ్య గారు మీ గ్రామం వారు కూడా చాలా ఆశీర్వదించి ఓట్లు వేశారు. దానికి గాని రేపు కూడా ఆ రోడ్డు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయబడడం కూడా జరుగుతుంది. అభివృద్ధికి మారుపేరు యనమల దివ్య గారు అన్నది కూడా రేపు వినబడుతుంది కూడా. అలాగే మరి అక్రమ కేసులు, అరెస్టులు నేను కాకుండా నా తర్వాత వారిని చాలా మంది మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో లైక్ కొట్టినందుకు, లేదా సోషల్ మీడియాలో వాళ్ళ భార్యల్ని వీళ్ళ భార్యల్ని అవమానపరిచే విధంగా ఈ సమాజంలో సభ్యత సంస్కారం లేకుండా సోషల్ మీడియాలో పెడుతున్నారన్న ఉద్దేశంతో మరి ఆ రోజున ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చట్టం తీసుకురావడం, ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తప్పుడుగా సోషల్ మీడియాలో పెట్టారో, ఎవరు ఏ మనుషుల్ని అయితే బాధపడే విధంగా పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తుల్లో కూడా 2-3 ఉంటే 3 మండలాల్లో వాళ్ళ మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తప్పు చేస్తే నా మీదేంటి మీ మీదేంటి ఎవరి మీదైనా చట్టం కేసులు కడుతుంది. దానికి మీరు చెప్పక్కర్లేదు, మేము చెప్పక్కర్లేదు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అన్నాయి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మీరు నా మీద అవనవండి, ఎన్నిగంటి సత్యనారాయణ గారి మీద అవనవండి, లేకపోతే రమేష్ గారి మీద అవనవండి, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు చొక్క అప్పారావు గారి మీద అవనవండి, ఎంతమంది మీద మీరు అక్రమ కేసులు పెట్టలేదు. ఇంకా మర్చిపోయారని అనుకుంటున్నారా ప్రజలు?
చాలా అక్రమ కేసులు పెట్టారు. ఇక అవినీతుల గురించి చూసుకుంటే యాదవ సామాజిక వర్గం పెద్దలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నేనే ప్రత్యక్ష సాక్షి నా కాళ్ళు పట్టుకున్నారని మీరు చెప్పారు. అవినీతి కానీ అక్రమాలు వాళ్ళు చేయలేదు, మీరు చేశారు యాదవ సామాజిక వర్గాన్ని. ఈ రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం, యనమల రామకృష్ణ గారి నియోజకవర్గంలో గొర్రెల లోన్లు అనేసి యాదవాస్కి ముఖ్యంగా గొర్రెల లోన్లు ఉండాలన్న ఉద్దేశంతో ఇస్తే మీరు 2014 నుంచి 2019లో సుమారు ఈ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు ఏమీ తెలియని అమాయకులైనటువంటి యాదవాస్ని మోసం చేసి విత్డ్రాల్ ఫారాల మీద సంతకాలు పెట్టించి మీరు 5 కోట్ల రూపాయలు కాజేశారా లేదా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఉన్న గ్రామాలు తప్పితే మా ఎన్సోరవరం పక్కన ఉన్నటువంటి ఎన్ఎస్ వెంకటనారాయణ గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయలు మీరు 2019లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రా చేసినటువంటి డబ్బులు మీరు 2023 వరకు కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీరు వాడుకుని 2024లో ఎలక్షన్ వస్తుందన్న ఉద్దేశంతో మీరు కొయ్యా మురళి గారితో పాటు డబ్బులు పంపించి మీరు ఇంకా కొంత వరకు ఇవ్వాలి, కొంత అమౌంట్ మీరు ఇచ్చారు. మీరు అవినీతి చేయని వారైతే, యాదవ సామాజిక వర్గాన్ని మోసం చేయని వారైతే బ్యాంకులో ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి వెళ్ళవలసిన డబ్బులు మీ చేతికి ఎట్లా వచ్చాయి, మీరు డ్రా చేయవలసిన అవసరం ఏంటి అన్నది కూడా ఒక్కసారి మీరు విజ్ఞప్తితో ఆలోచించాలని కూడా రాజా గారిని కోరుతున్నాం. లేకపోతే రామకృష్ణుడి గారు అనారోగ్యంతో ఉన్నారు, గంటకు ఒకసారి ప్యాంటు మార్చాలి, 74 సంవత్సరాల్లో వయసు ఆయన్ని మీరు చాలా అసభ్యకరంగా ఎవరు వాడని భాష, ఎవ్వరు తెలుగులో వాడరు భాష, మీకుంటాయి, నాకుంటాయి, సత్యనారాయణ గారికి ఉంటాయి, మానవుడైన పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఎవరైనా అనారోగ్యం తగ్గాలి, బాగుండాలి, బాగుండి మనలో రాజకీయంతో తడపడాలి అని అనుకుంటాం తప్ప వాడు చచ్చిపోతే నాకు అడ్డు ఉండదు, లేకపోతే వీడు అనారోగ్యంతో పోతే నాకు అడ్డు ఉండదు అనేసి అనుకునేవాడు మూర్ఖుడు. మరి ఈ రోజున మీకు 48 సంవత్సరాలని మీరు అన్నారు, రామకృష్ణుడి గారికి 74 సంవత్సరాలు. ఈ రోజున కూడా మేము ఎవ్వరు కూడా వద్దన్నా సరే తున్నించి కారులో బయలుదేరితే హైదరాబాద్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆయన. ఈ రోజు కూడా ఈ 74 సంవత్సరాల వయసులో అదే మనకు కానీ మీకు కానీ తున్నించి కాకినాడ వెళ్తే కాళ్ళు వాపులు వచ్చేస్తాయి, మళ్ళీ గంట రెస్ట్ తీసుకుంటే కానీ వాపులు తగ్గవు. అందుగురించే మీరు ఈ తుని నియోజకవర్గ ప్రజలు ఆలకించే విధంగా రామకృష్ణుడి గారు అనారోగ్యంతో ఉన్నారు, ప్యాంట్లు మార్చాలన్నారు. మీరేమైనా ఎప్పుడైనా ప్యాంట్లు వచ్చి మార్చారా? రామకృష్ణుడి గారు ఎప్పుడైనా మిమ్మల్ని రమ్మని ప్యాంట్లు మార్చమన్నారండి? పోనీ మీరు మారిస్తే దగ్గరుండి పోనీ చెప్పొచ్చు. పోనీ ఆయన అనారోగ్యంతో ఉంటే డాక్టర్లు తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసు. అంటే మీకు ఎలా తెలిసింది? మీరేమైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్చారా? తప్పు. అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజుకి కూడా మనకైతే ఇంకా నిద్రలు పట్టవు. ఆయన ప్రశాంతంగా పడుకుంటారు, నిద్ర పడుతుంది, టయానికి భోజనం చేస్తారు. మీరు హైదరాబాద్ డాక్టర్ని పెట్టి రామకృష్ణుడి గారి ఆరోగ్యం, మీ ఆరోగ్యం ఒక్కసారి టెస్టులు చేయందాం. రామకృష్ణుడి గారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రోళ్ళగా ఆరోగ్యం ఉందో, 48 సంవత్సరాలు అయినటువంటి మీ ఆరోగ్యం బాగుందో డాక్టర్లు తెలుస్తారు, మీకు మాకు ఏం తెలుస్తుంది? ఆయన ఇంకో 40 సంవత్సరాలైనా భగవంతుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలని మా తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం దాడిశెట్టి రాజా గారు. ఎందువల్లంటే మీరు ఇంకా ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుని మీరు పోటీ చేయాలి, ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలి. మీ మీద మేము 5 సార్లు రామకృష్ణుడి గారిలాగా మాకు ప్రజల ఆశీస్సులు ఇచ్చి, రామకృష్ణుడి గారికి యనమల దివి గారికి శక్తి ఇచ్చి మిమ్మల్ని ఇంకా 5 సార్లు ఓడగొట్టడానికి ప్రజలు, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అందువల్ల మీ ఎస్ఎన్నవరం వెంకటేశ్వర స్వామి, మా ఎన్సోరవరంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు నిండుగా ఉండి ఆయురారోగ్యాలు ఇవ్వాలనేసి తుని తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారు, యనమల దివి గారు మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఏదైతే అబద్ధం యనమల రామకృష్ణుడి గారు ప్యాంట్లు ఇప్పుతున్నారు అంటున్నారో, మీరు ప్యాంట్లు ఇప్పకుండా, మీరు ప్యాంట్లు మార్చకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఇంకో 5 సార్లు మీ మీదే గెలాలని మా పట్టుదల, తుని నియోజకవర్గంలో ప్రజలు పట్టుదల కాబట్టి. అందుగురించి రాజా గారు సొల్లు మాట్లాడడం, గత 5 సంవత్సరాల్లో మీరు
చెప్పు తీసుకొడతాను, ఇజ్రాయల్తో కొట్టిస్తాను, బాడకాయలు, రకరకాల మాటలు. ఒక పెద్ద తరహా లేదు. మనం ఇక్కడ ఎక్కడ బతుకుతున్నాం, రాజకీయాల్లో ఉంటున్నాం, ప్రజలు చూస్తున్నారు, సభ్యతగా మాట్లాడాలి, సంస్కారంతో మాట్లాడాలి అన్నది లేకుండా నానా అసభ్యకరంగా మీరు 5 సంవత్సరాల్లో మాట్లాడారు. ఆ మాటలన్నీ ప్రతి ప్రజలు గుర్తించారు, ఆలకించారు, ఓట్లేసి మిమ్మల్ని ఓడగొట్టారు. ఎందువల్లంటే ఈ నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇప్పుడు ఎవరైతే కేసు పెడుతున్నారో వాళ్ళ మీద రేపు కేసు ఉంటుంది, వాళ్ళని కూడా లోపల ఏం చేస్తాం, ఈవేళ మమ్మల్ని ఏం చేస్తే మిమ్మల్ని ఏం చేస్తామంటే తప్పు చేసినోడు లోపల పోతాడు, తప్పు చేయనోడు ఎందుకు వెళ్ళిపోతాడు? మీరు తప్పు చేస్తే మీరు లోపలికి వెళ్తారు, మేము తప్పు చేస్తే మమ్మల్ని లోపడేస్తారు. తప్పు చేయకుండా ఎందుకు వేస్తారు? ఎవడైతే అధికారం వచ్చిందని విర్రవీగిపోయి నియోజకవర్గంలో తప్పు ఎవడైతే తిరిగి తీసుకోనటువంటి తప్పు ఎవడైతే చేస్తాడో వాడు శిక్షించబడతాడు. శిక్షించవలసిందే ఈ తుని నియోజకవర్గంలో. అది ఏ పార్టీ వాడు అవ్వచ్చు, ఏ నాయకుడు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. అందువలన మీరు మాట్లాడేటప్పుడు ఇంకెదటి పార్టీ వాళ్ళు లేరు, వాళ్ళు ఒక దేవుడిని నమ్ముకుని మరి సౌమ్యమైన మనుషులు, మనల్ని ఏమో అనరు, వాళ్ళు తిరగబడి మాట్లాడలేరు అనుకోవడం అన్నది మన తప్పు. ఎందువల్లంటే వాళ్ళకి అభివృద్ధి చేయడం తెలుసు, అవినీతి చేయడం తెలియదు. ఎదటి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఎదటి మనుషుల్ని చంపడం కానీ, ఎదటి మనుషుల్ని అక్రమ కేసుల్లో పెట్టడం కానీ, ఇటువంటి యనమల రామకృష్ణుడి గారికి కానీ, యనమల దివ్య గారికి కానీ ఉండవని మరొక్కసారి మీ మీడియా ద్వారా తెలియపరుస్తూ, మరి మీ అందరి దగ్గర మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.